నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా అయితే తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించినటువంటి విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా కోర్ అర్బన్ ఏరియాలో దాదాపుగా 1011 కోట్లతో నిర్మించనున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకైతే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలని చెప్పేసి ప్రభుత్వ బడుల్లో అయితే చదివే పిల్లలను అనాథలుగా కాకుండా సొంత బిడ్డల్లా ఆదరించాలన్నదే తమ యొక్క ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంటర్ బోర్డు రద్దు అవుతుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు ఊతమిచ్చేలాగా ఉన్నాయి. మరి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట చదువు చెప్పాలని, స్కూళ్లలోనే ఈ యొక్క క్లాసులు నిర్వహించే విధానాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి దాంతో త్వరలోనే ఇంటర్ బోర్డు రద్దు దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీల వంటి మార్పులకైతే అనుగుణంగా తెలంగాణలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా 10వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కూడా తెలంగాణలో ఇంకా ఒకే స్కూళ్లలోనే ఏదైతే విద్య అందించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా తెలియజేశారు ఆయన. మరి విద్యారంగానికి ప్రభుత్వం అయితే బడ్జెట్ రూపకంలో అయితే 8.22% నిధులను ఇప్పటికే కేటాయించిందని, భవిష్యత్తులో దీనిని 15% పెంచుతామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. మరి విద్యార్థుల కోసం చేసే ఖర్చులను భావితరాల అభివృద్ధికి పెట్టే పెట్టుబడిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలియజేశారు రేవంత్ రెడ్డి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఇక ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక గొప్ప భావోద్వేగమైనటువంటి బాధ్యత అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. మరి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఏటా 500 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కూడా జపాన్, సింగపూర్ వంటి దేశాలకు అధ్యయనం కోసం పంపనున్నట్లుగా కూడా తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు అమ్మఒడిలా ఉండాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకైతే బలవర్ధకమైనటువంటి ఆహారం, పాఠశాల ప్రారంభమైనటువంటి రోజే నాణ్యమైనటువంటి యూనిఫామ్ అందించేందుకు దాదాపుగా 1000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నట్లుగా కూడా తెలిపారు ఆయన. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లు భాగస్వామ్యం కావాలని, రాష్ట్ర విద్యా విధానాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే తన యొక్క కళ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులతో పాటుగా కూడా ఉపాధ్యాయులకు తలా ₹1,00,000 చొప్పున అయితే ప్రోత్సాహక చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది, విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన